బెదిరించి వ్యాపారం చేద్దాం అనుకుంటే వెర్రితనం తప్పించి మరేదే ఉండదు. తాజాగా ట్రంప్ యాపిల్ సంస్థని బెదిరిస్తున్నాడు. ఏమని? నువ్వు అమెరికాలో అమ్మేయి అమెరికాలోనే తయారు చేయాలి, అలా లేకపోతే గనక 25% నీ దాని మీద పన్నేస్తాను, భారత్లో కాదు, వియత్నాంలో కాదు, అక్కడెక్కడ తయారు చేయబాక, బంగ్లాదేశ్లో కాదు, ఇక్కడే తయారు చేయి అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు చైనాలో తయారు చేస్తే మొన్న పెనాల్టీలు అన్నాడు, మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చుకున్నాడు. ఎందుకని? అక్కడ ₹1,00,000 పోని ఇక్కడ 3.5 లక్షల కంటే జనం మోస్తారు కాబట్టి నోట్లో. అది యాపిల్ని కాదు, ట్రంప్ను వస్తారు కాబట్టి. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తయారైన ₹1,00,000 వస్తువు మీదన, సెల్ ఫోన్ మీదన ఈయన 25% పన్నేసాడు అనుకుందాం. యాపిల్ వాడికి 1,25,000 అవుతుంది. అదే వస్తువుని అమెరికాలో తయారు చేస్తే 2 లక్షల తయారీ కాస్ట్ అవుతుంది. ఎందుకని? ఇక్కడ ₹25,000 పని చేయడానికి మనిషి దొరుకుతాడు, అక్కడ ₹1,00,000 ఇస్తే కానీ ఈ పని చేసేవాడు దొరకడు. ఇక్కడ 2 లక్షలకి దొరికే టెక్నికల్ ఎక్స్పర్ట్ అక్కడ 5 లక్షలు తీసుకుంటాడు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అమెరికాలో, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ అమెరికాలో. కాబట్టి అక్కడ అందుకని ప్రొడక్షన్ చేయట్లా. నువ్వు తెలివైనోడు అయితే చైనా, భారతదేశం ఇట్లాంటి దేశాల నుంచి ఈ మాన్యువల్ లేబర్ని అక్కడికి ఆహ్వానించుకో, లక్షలాది మందిని, వాళ్ళందరికీ ఉండటానికి ఉపాధి, అదే ఉండటానికి స్థలమి, తినటానికి అవకాశం, అప్పుడు తక్కువకు పనిచేస్తారు. అప్పుడు అక్కడ ఇండస్ట్రీలు పెట్టమని అడుగు, పెడతారు. అలా కాకుండా మాన్యువల్ లేబర్ అక్కడ విపరీతమైనటువంటి కాస్ట్, దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ విపరీతం. అట్లాంటప్పుడు అక్కడ తయారు చేస్తే తక్కువకి రాదు, తక్కువకి రాకపోతే అక్కడోడు కొంటల్లా, తక్కువకి వచ్చే దేశం సామాను కొంటున్నాడు. ఎలాగా? ప్లానింగ్ ఉండాలా? ఏదో కోడి మెదడు దగ్గర పెట్టుకునేసి బెదిరించేసేసి దానివల్ల ఏమవుతుంది? అతను వాడే ఆ భాష, ఆ దీని మూలంగా భారత్లో ఇంతకుముందు ట్రంప్కి మంచి అభిమానులు ఉండేవాళ్ళు, ఇప్పుడు అసహించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మన ట్రంప్ గెలవాలని కోరుకున్న వాళ్ళందరూ చేత్కరించుకుంటున్నారు. ఎందుకని? వ్యవహార శైలి. వాస్తవంగా అతని దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాడు, తప్పే లేదు అందులో. కానీ దాన్ని వ్యక్తపరిచే భాష, ఆ వ్యవహార శైలి అసహ్యం వేస్తుంది. ఉపాధి కోల్పోతున్న, ఉద్యోగాలు కోల్పోతున్న, విద్యావకాశాలు కోల్పోతున్న వాళ్ళు మరింత అసహించుకుంటారు. అది ట్రంప్కి అర్థమవుతుందంటే కోడి బుర్రకి ఏమర్థమవుతుంది? నథింగ్.